గ్రామ సభ్యులు కానీ ఏ ఒక్కరు కూడా పాల్గొని మాకున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో అవి చెప్పు గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని సర్పంచ్ గారు ఉత్సాహంతో ఉన్నప్పటికీ మన గ్రామ ప్రజలు ఎందుకో వెనుకడుగు వేస్తున్నారు. మరి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు వరుసన ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్ తెలుపుతున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ మామగారు. నరసింహ 2 నిమిషాలు మాట్లాడారు. మీ ఉపాధి పెళ్లి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు లపల్లి నరసింహ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా పాలకవర్గం సభ్యులందరికీ ధన్యవాదములు. మన రామరెడ్డిపల్లి గ్రామ పంచాయతీని ముందుకు తీసుకుపోవాలని ప్రతి వారం ఒక రోజు గ్రామ సభ పెట్టి గ్రామాభివృద్ధి కోసం మహాభిషలు కృషి చేస్తున్న మన లపల్లి నరసింహ సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి ఉపాధి హామీ పథకం కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా ముందుకు తీసుకుపోయి 307 రూపాయలు కూలిచ్చి ప్రతి కుటుంబంలో 100 రోజులు పని కల్పిస్తూ ముందుకు తీసుకుపోయిన సందర్భంగా కేంద్ర గవర్నమెంట్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దాంతో ఈ ఉపన్యాసం ముగిస్తున్నాం. లపల్లి నరసింహ గారికి ధన్యవాదాలు. అట్లాగే పాలకవర్గ మెంబర్స్ కూడా అందరికీ ఈ గ్రామ పంచాయతీ ముందుకు తీసుకుపోవాలని ఎంతో కృషి చేస్తున్న సర్పంచ్ గారికి అండగానే ఉంటామని అనుకుంటున్నాం. అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ సమావేశానికి వచ్చిన గ్రామ పెద్దలకు సర్పంచ్ గారికి నమస్కారాలు. మన గ్రామంలో సంఘాలు చాలా ఉన్నాయి, కానీ సంఘాలకు అనుభవము నేర్పినా వాళ్ళు వినే స్థితిలో లేరు. వాళ్ళకు కొంచెం సంఘాలు బలోపేతం చేయడానికి మీరు కూడా సహకరిస్తే సంఘాలు కొంచెము లైన్లో పడతాయి. వచ్చిన మన అభివృద్ధి వచ్చిన లోన్స్ అవన్నీ బడ్జెట్ ఉపయోగించుకొని అందరికీ ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ. మేడం, మరి మొగలు మాట్లాడుతాం. సర్పంచ్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఏపీఎం గారు మాట్లాడేటప్పుడు నేను ఒకటి ఆ రోజు లేవనెత్తింది ఏంటంటే, దాదాపు మా గ్రామంలో 36 సంఘాలు స్టిల్ నవ్వున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నాయి 36 సంఘాలు. ఇంకా 4 నుంచి 5 సంఘాలు ఇంకా కొత్తగా కాబోతున్నాయి. దాదాపు 40 సంఘాలు అవుతున్నాయి కదా. మరి ఏం చేయాలన్నప్పుడు తను ఏమన్నాడంటే, అన్న 2 సంఘ బృందాలు ఏర్పాటు చేద్దాం, మీ గ్రామ పంచాయతీ కాడ మీటింగ్ ఏర్పాటు చేయి. సీనియారిటీని బట్టి ఏ సంవత్సరంలో ఓ సంఘం ఉన్నది. దాదాపు నాకు తెలిసి 91, 92 నుంచి రన్ అవుతున్నాయి కదా. మా సంఘం 90 ముందే ఉంటుంది. ఇంకా జ్యోతి సౌమాన సంఘం ఆశా జ్యోతి సరే ఏదో అప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి దాన్ని ఇయర్ ప్రకారంగా దొరవరు. ఇప్పుడు నువ్వని నేనని ఈ నజీర మేడం ఈ గుంపులో పోవాలని, నర్సింహ ఈ గుంపులో పోవాలని అవసరం లేదు. అట్లా కాకుండా ఏ సంవత్సరంలో ఏది ముందైంది సంఘం అక్కడి నుంచి ఉన్నది 20 సంఘాలు ముందునే తీసుకుని ఒక సంఘ బంధం ఏర్పాటు చేయాలని చెప్పి నేనే ఇచ్చిన సలహా. ఆయన కూడా ఓకేనాడు. మీరేం చేయాలంటే పద్మ అయినా కానీ మీరైనా కానీ ఒక టైం తీసుకుంటే ఇదే గ్రామ పంచాయతీ టెంట్ వేపిస్తా, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇప్పిస్తా. 2 సంఘ బంధాలు ఎన్నుకున్నాం. మీ సమక్షంలో 2 వీబీకోలకు పనిచేసిన వాళ్ళు ఉంటాం. మన దగ్గర కూడా ఇప్పుడు మీరు మైక్ తీసుకొని మంచిగా స్వచ్ఛందంగా లేచి నిలబడరు, మాకు సంతోషం అనిపించింది. ఇలాంటి మాట్లాడుతూ చాలా మంది తయారు కావాలి మన దగ్గర. ఇప్పుడు నారీ మనకున్న శక్తి మహాశక్తి, గొప్ప శక్తి ఉన్నది, కానీ దాన్ని మనం బయటికి చేస్తలేము. దాన్ని ఇప్పుడు మేము మొగల్లో వస్తాం మాట్లాడాలంటే సమాన సంఘం కాడ పోయినప్పుడు ఆ సంఘ సభ్యులే మాట్లాడుకుంటే కానీ మొగల్లో మాట్లాడినారు. జనరల్ వార్డ్ మీటింగ్కి వస్తే నెంబర్ ఎవరో వాళ్ళే రావాలి. భర్త వచ్చి కూర్చుంటారు కూడా కాని పని. సర్పంచ్ స్థానంలో సర్పంచ్ ఎవరుంటే వాళ్ళే వచ్చి మాట్లాడాలి. కాబట్టి కొన్ని కట్టుబాట్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ వెసులుబాటు మనం ఇవ్వవలసిందే. వాళ్ళు అన్నది మనం ఫీల్ కావాల్సిన పని లేదు. మనం ఇస్తేనే ఆ సొమ్ము తెచ్చి మనకిస్తేనే, మనం డబ్బులు ఇస్తేనే వాళ్ళు వాళ్ళ పొదుపులకు కడతారు. కాబట్టి మీరు కూడా గౌరవించాలి. మేము మీకు మా నుంచి నా నుంచి మీకు మా రక్తం ఒడిగట్టైనా మా రక్తాన్ని అమ్మైనా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేద్దామని ఉన్నాం. ఇప్పటి 4 నెలల్లో మీరు నమ్మరు
మన మూడూర్లలో జరిగిన పని ఈ 18 గ్రామ పంచాయతీల మండలంలో ఎక్కడ జరగలే. నేను చెప్పేది కాదు, అది ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పే సర్వే. మొన్నటి రోజు గ్రామ సభ పెట్టినాడు, ఏమన్నాడంటే ఈ రోజే నీకు ఆదర్శ గ్రామం అవార్డు ఇస్తున్నాడు. ఆ అవార్డును తీసుకుని నేను నిజంగా కలలుగా అంటున్నా. కాబట్టి మీరందరూ సహకరిస్తే, మీరు ఎప్పుడు ప్రశ్నిస్తుంటే నేను పనిచేస్తుందో ముందుకు పోతుంటా. నేను చదువుకున్న వ్యక్తిని, నాకు ఇంత ఆలోచన విధానం ఉంది కాబట్టి మార్పు తేవాలన్నది. ఈ దొంగ అంటే ఆ దొంగతనం ఆడు మారినాక కూడా దొంగనం అనుకో, వాడేం చేస్తే నేను మారినా కూడా నాకు దొంగ అంటున్నాను. మనం ఎవరిని దొంగ అనవలసి నిందించవలసిన అవసరం లేదు, ఎవరు లపోటుగాడు అనవలసిన పని లేదు. దొంగను కూడా మంచోని కిందనే క్రియేటివిటీ చేసుకొని నువ్వు మంచోని మనం మంచి పెరుగుతాం. మనకి మీరు ఏం చేయాలో మీ మహిళా సంఘాలు దాదాపు 36 సంఘాలంటే 600-650 మంది ఉంటారా సభ్యులు? ఇంతమంది ఉన్నారు. మీ ఇంతమందిని ఒకనాడు మీరు ఏర్పాటు చేయండి. నేనే టెంట్ వేపిస్తా, నేనే చల్లటి నీళ్ళు ఇప్పిస్తా, భోజనాలు కూడా పెట్టిస్తా నేను నా సొంత డబ్బులతోటి. మీకు ఏం సంబంధం లేదు. మీరు ఎప్పుడు టైం పెడతారో మేడం మీకే చెప్తున్నా. ఇప్పుడు ఒకటి చేయండి. ఉన్న 36 దాంట్లో 20 సంఘాలకు ఒక వీబీకెన్ చేసి ఒక వివో బిల్డింగ్ మనకు వచ్చిందమ్మా. ఆ వివో బిల్డింగ్ మీరు ఏమన్నా ఇక్కడనే కట్టమని నేను ఇక్కడనే కడతాను. మీరు ఏర్పాటు చేస్తే నేను పీడి శేఖర్ రెడ్డి నాకు కలిసినప్పుడు ఏమన్నాడంటే మన వర్క్ ఐడీలు ఎక్కువనే. ఆయన మన మండే రోజు పోయినా వీళ్ళకి మెసేజ్ కూడా ఇచ్చాడు. మీరు సంఘబద్ధం ఇంకోటి ఏర్పాటు చేస్తే ఇంకొక బిల్డింగ్ కూడా మనకు వస్తుంది. మన కాడ మనం లేడీస్ కూడా రాజకీయం లేదు, మనం సపోర్ట్ చేద్దాం. వాళ్ళు కూడా మాట్లాడి లేచి, ఇప్పుడు ఈయన ఉప సర్పంచ్ లేచి ధన్యవాదాలు చెప్పాడు, ఆవు లేచి ధన్యవాదాలు చెప్పింది, ఆయన లేచి మాట్లాడాడు. ప్రశ్నిత తత్వం కావాలి. ప్రశ్నించే తత్వం లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? నాకున్నది ఉరుకులాట, చేయాలని ఉన్నది ఉరుకులాట. మరి మీరందరూ సపోర్ట్ చేస్తారు కదా, మీరందరూ సపోర్ట్ చెబితే నేనేం చేయగలుగుతాను? ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగ్ కట్టుకోవడానికి రేపు ఆదివారం నాడు ముగ్గు పోస్తున్నాం, వివో బిల్డింగ్ కడతాం. తాందరపల్లి వివో బిల్డింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు లైట్లు అంటే లైట్లు వేపిస్తున్నాం, గేట్ వాల్ పోయినట్టే గేట్ వాల్ వేపిస్తున్నాం. మీరు ఎవ్వరన్నా అడగండి, ఎక్కడన్నా పని ఆగుతుందో మీరు అడగండి. ఆగిందంటే చెప్పండి, మళ్ళీ నోటెడ్ చేసుకుంటాం. మళ్ళీ ఒకసారి రిమెంబరింగ్ చేసుకుని ఎందుకు మనకి కాలయాపన ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేయలేకపోతున్నామని కూడా రివ్యూ చేసుకుంటాం. నేను కానీ సెక్రటరీ కానీ మా పాలకవర్గం కూర్చొని రివ్యూ పెట్టుకుంటాం. ఎందుకు ఆ పని ఎందుకు అయితే లేదని కూడా ఆలోచన చేస్తున్నాం. ఈరోజు కొన్ని స్తంభాలు దొరవరు, ఇప్పుడు ఇక స్తంభాలు కూడా నాటిస్తున్నాం. బండి లాగా మయ్యి వస్తారు, ట్రాక్టర్లు వస్తారు. వచ్చినప్పుడు ఆ బండి అదే ఆడనే 3 పడతాయి. 3 పడితే ఆడ 3 వేయించాలి. మన సాకలి గిరిగారి ఇంటికంగా 2 ఏం పడతాయి, ఆడ వేయాలి. వాకిపల్లి ఇల్లు తాందరపల్లి వాకిలి సత్తే ఇంటికి కట్ట మిషన్ కాలంలో పడుతుంది, ఆడ వేయాలి. వస్తారు వాళ్ళు, ఇప్పుడు వస్తారు, వచ్చినోడు వేయాలి. దాదాపు మనం ఎమ్మెల్యే గారు అండదండలతోటి ఈ కార్యక్రమాలు ఇంత దూరం తీసుకొచ్చినాం. ఆయన ఏది అడిగినా కూడా నేను పోయి కలిసినాడు కూడా. ఏం కావాలో చెప్పి నేను ఇస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం చేస్తాను అనుకున్నాం. ఏం కావాలి, ఇప్పుడు మనకి ఎక్విప్మెంట్ కూడా వస్తున్నాయి. ఓపెన్ జిమ్ పెట్టిస్తున్నాం. తర్వాత ఓపెన్ జిమ్ ఏడనుకుంటున్నామంటే బండ మీద పెడదామని ఆలోచన. ఎందుకు బండ మీద అంటే పిల్లలు ఏం చేస్తారంటే ఏడబడతాడు సెల్లులు చూసుకొని, ప్రతి ఒక్కరిని 30,000-40,000 సెల్లు దగ్గర పెట్టుకొని ఆ సెల్లులు ఉన్న రీల్స్ చూసుకుంటా, యూట్యూబ్ చూసుకుంటా ఈ పిల్లలు ఫోన్కి అడక్ట్ అయిపోతున్నారు. రోడ్డు మీద కాకుండా మనం బండ మీద దాన్ని ఓపెన్ జిమ్ పెట్టుకుంటే ఆడ కాంపిటీషన్ పెరుగుతుంది. నేను ఊహించేది కాంపిటీషన్ పెరిగితే ఏమంటారంటే నేను పోయి వాకింగ్ అని చేసుకుంటా, జర్సేపు జిమ్ అని చేసుకుంటా, నా బాడీకి గట్టిగా ఉంటుందేమో ఆలోచన. అటనన్నా మారుతారేమని పొట్టం తిట్టకుండా మనం ఆ రకంగా చేద్దామని మనకు ఒక పెద్ద మనిషి కూడా నేను స్పాన్సర్ చేస్తాను, నరసింహారాడు. ఆ బండ మీదనే మనం చేస్తాను సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా సహకరించాలి. మన పిల్లల్ని ఇప్పుడు నేను ఏమన్నా దొంగ అనవలసిన అవసరం లేదు. మంచోడిని రా, నువ్వు మంచోడు అంటే నిజంగా నన్ను మంచోడు అంటారు అని చెప్పి పని మానుకుంటాడు. దొంగ అని కూడా వాడు దొంగతనం చేసుకుంటూ పోతున్నాడు. మనం అంతా కలిసినప్పుడే మనకు ఉన్నటువంటి ఈ బ్యాడ్ నేమ్లు మనం తీసేసుకోవాలి. మనకు ఒకటే ఒక బిరుదు ఏమిచ్చారంటే మరడం మండలం మొత్తం మీద ఎవ్వరికి ఆపద వచ్చినా రామరెడ్డి పిల్లలు ఆగర్రపై 100 నుంచి 150 మంది వస్తారు, వాడు శత్రువైనా సరే వస్తారు అనేది ఆ మాట ఏదైతే మన ఊరికి ఆ బిరుదుందో మనం అదే కాదు చదువులలో నిలబెట్టుకోవాలి. ప్రతి ఒక్కదాన్ని కూడా మనం నిలబెట్టుకోవాలి. అప్పుడే మన ఊరు ముందుకు వెళ్తుంది. ఈరోజు నేను మన దురవారితో మాట్లాడిన, మేము ఒక దగ్గర కూర్చున్నాడు, మనం మాట్లాడతాం. నేనేమన్నా పొద్దున్న 8 గంటలకు టిఫిన్ కట్టుకొని బ్యాగ్ చేతిలో పెట్టుకుని మొగాయన మన ఊళ్ళో చూడలేదని చెప్పిన. ఇది వాస్తవం కాదా మీరు చెప్పండి? మనకు డబ్బులు బయట నుంచి ట్రాన్స్పోర్ట్ అయితలేవు, మన డబ్బులు మనమే పెట్టుకుంటున్నాం. ఎంతసేపు ఉపాధి అంటున్న కార్యదర్శి ఏడబడుతున్న బిడ్డని ఆయన కాడికి పోవడం తప్ప, అరే ఈ రోజు ఒక 2,000 సంపాదిద్దాం, 1,000 రూపాయలు సంపాదించుకుంటాను దారి చూపెడతాను. చాలా మంది ఉన్నాయి కానీ చేస్తుంది ఆయన కాడ ఉండాలి కదా. ఏంద్రో చేస్తుంది తన దగ్గర ఉండాలి. తన దగ్గర ఉన్నప్పుడు ఎవరో రూట్ చెప్తారు, ఆ రూట్లో పోవాలని మన కోరిక. రేపు మీ అందరికి పెద్దలకు అందరికి అప్పీల్, నరసింహ ఒక్క మాట బిడ్డ, కుమ్మర్ నరసింహింటి కాడి నుంచి మావిడంత ఇంటి దాకా దారి ఇరుకుగా ఉంది.
మన పోయిన గ్రామ సభలో ఏం మాట్లాడుకున్నాం అంటే వాళ్ళు వర్షం తీసాకనే మనం కూర్చొని దాన్ని క్లియర్ చేద్దాం అనుకున్నాం. మీరందరూ కూడా ఏదో సర్పంచ్ ఒక్కరికి ఏదో పాలక వర్గానికి అందరు ఏదో ఒక్కరికి సంబంధించిన విషయం కాదు ఇది. మనం అందరం కలిసికట్టుగా ఒకరోజు ఇప్పుడు అలా కృష్ణయ్య బిడ్డది ఈ రోజు పెళ్ళింది, ఒక 2-3 రోజులు టైం తీసుకుంటాం తర్వాత తీసుకొని ఏం చేస్తారంటే స్పెషల్గా ఉపాధి హామీ పథకం పని లేనప్పుడు నాకు చెప్పాలి మీరు. ఆ రోజు సండే అంటే ఆయన మళ్ళీ అటు ఇటు తిరిగి ఉంటారు. సండే అంటే మళ్ళీ పని లేనాడు మీరు ఆ టైం ఇస్తే తర్వాత మనమందరం ఊరు ఇప్పుడు మామిడోళ్ళ ఇంటికాడ బండి ఆగిందనుకో ఇంకొక బండి వస్తుంది ఇరికిరికుందు పోనీక లేదు. ఇప్పుడు మనం వాళ్ళు గుసబెట్టి మాట్లాడవలసింది. ఎందుకు మాట్లాడాలంటే అది దొరకకూడదు తెలుసు. ఎందుకు మాట్లాడాలి? దౌర్జన్యంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, భద్రాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఏ రకంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదంతా ఊరుకు సంబంధించిన విషయం కాబట్టి మళ్ళీ ఇప్పుడు తప్పింది అనుకో మళ్ళీ ఆయన రేపు మాపో జూన్లో పొలం నాటేసినాక పాపేదర దొర మాట్లాడుతుందంటారా అది పొలం వేసుకురా నర్సం ఇయ్యాలేడా మాట్లాడదాం. అందుకనే వాళ్ళకి ఒక టైం తీసుకుని ఆ టైం ప్రకారంగా ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేస్తాం. మనం ఆ కుమ్మరోలు ఇంటికి ఉన్న బొత్తలు కూడా తెలుగుయిస్తేందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ రోడ్డు విషయంలో మీరందరూ మనకు సపోర్ట్ ఉండాలి. గ్రామ పంచాయతీ అందరం సపోర్ట్ ఉంటేనే పని అవుతుంది. లేదు ఊరికి సంబంధం అంటే నేనేమనుకుంటే మీ అమ్మ నేను 4 రోజులు ఉండిపోతుంది కదా అనుకుంటా. కానీ నా మైండ్ సెట్ అది కాదు. కాబట్టి మీరందరూ సహకరించినట్లయితే ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేసుకుందాం. ఇప్పుడు ఆడ పూర్తి ఆడ చెట్లుండి సంటల్లో ఊర్లో చెట్లుండి మీ అమ్మ సంటల్లో ఊరుకు పడముందిరా బాబా అని నేను ఫస్ట్ గెలవంగానే తేడా చేపిస్తే భూమికి ఏం చేసి అంటే సర్పంచ్ అంటే తప్పుడు కదరా పోయి ఆడు గ్రామ పంచాయతీ రికార్డులు ఎక్కేయగలి మీ అమ్మ లేకపోనారటం అని చెప్పి ఆయనకు మైండ్ లేదు. ఆయన నన్ను వారం పోలేరు రారంటే పోయినా ఏంటి సేటు ఏం సంగతి అంటే అరే నరసింహ ఇట్లా అంటున్నా జనాలు నువ్వంటే గ్రామ పంచాయతీ రికార్డు రాస్తామంట గ్రామాన్ని తీసుకుంటామంట నా అదుగం మైండ్ ఆడ ఉన్న తేడా చేస్తే వాలీబాల్ ఆడుకునే పిల్లలు గడ్డి మొలవదు పిచ్చి మొక్కలు మొలవవు సంతలు ఉంది కాబట్టి మంచి ఉంటుందని నాకు కొండ యాదని కూడా అడిగా యాదే ఇక్కడ చెట్టుకుంటే మరి మొక్కలు ఇట్లా పెట్టినట్టు నువ్వేం పెట్టుకుని ఏం బాధ లేదు మా పెట్టుకో అని చెప్పాడు కొండ యాద. నేను గోపితే చేపించుండు పనంత అయిపోయాక మళ్ళీ ఉల్టా పెడితే నేను ఏం ఊపుకోలేదు. నువ్వు అమ్మితే గ్రామ పంచాయతీకి అమ్మాలి నీకు అని చెప్పాను. ఇంకోనైతే కొననీయను 5 ఏళ్ళు నేను ఉంటా కాబట్టి 5 ఏళ్ళ నువ్వు భూమి అమ్మినావా నేను గ్రామ పంచాయతీ కొట్టను మార్కెట్ రేట్ ప్రకారం కొట్టమని చెప్పాను. ఎందుకంటే మన గ్రామ పంచాయతీకి ల్యాండ్ లేదు. ఇప్పుడు బిల్డింగ్లు కట్టుకుందామంటే మనం మా కాలనీలో ఉన్నది ఆ విఆర్ఓ బిల్డింగ్ పూల ఉండకపోతే అంగన్వాడీ కట్టడానికి ప్లేస్ లేదు. ఉన్నదాన్ని కడతామంటే మా వాళ్ళు ఏం చేసారు ఆ పాద కూడా పంచుకున్నారు. మొన్నటి రోజు పంచుకున్నారు. ఆ వాళ్ళు ఏం చేసారు ఈ అమ్మాయి వీడు ఎత్తుకపోతారు సాపుతుంటారు అని చెప్పేసి అమ్మ నాకుతులు తిడితే కూడా వాళ్ళ నుండి ఇప్పుడు మన కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేయించాం. ఈ 10-15 రోజుల కమ్యూనిటీ హాల్ కూడా మనం కట్టుకుంటాం. 2 బోర్లు రవీంద్ర తర్వాత రేపు సోమవారం ఏదో మా బోర్ బండి వస్తుందని చెప్పిండు. మనం 2 బోర్లు కూడా మనం వేయించుకుంటాం. మీరందరూ సహకరిస్తేనే ఊరు ముందరకు పోగలుగుతాం. మీరు ఊరు సహకరించలేదనుకో నాకు కూడా ఏమనిపిస్తుంది అయిపోయింది. ఓకే డొనేటెడ్ బై ఊరం మురళయ్య యాదమ్మని రాదమ్మాడ యాదమ్మ బతుకుంది సచిన దానికి ఏం కలుపుతుంది కానీ సరే సంతోషం. నన్ను బూత్ తెరిపించి అడిగినట్టే నేను నరసింహను విడి చేస్తామంటే నేనన్నా నువ్వు అమ్మిత మాత్రం ఎవరైతే కొనడి అని చెప్పి పక్క గ్రామ పంచాయతీకే కొట్ట. మనకు లేదు దైవభక్తి కావాలి. ఏదో గుడో పొడో కట్టుకోవడానికి ఏదో అవసరం కావాలి. ప్రతి ఒక్కరికి కావాల్సిందే. మన స్వార్థం కాదు ఇలా. దీని అందరూ మనం సహకరించాలి. తర్వాత పైన సర్వేలు వస్తారు సోమవారం అటు వస్తున్నప్పుడు ఆ పండగను కొలిసినప్పుడు ఉండాలి. ఆ కుడి నరసింహ కొడుకు నాకేదో పట్టయిందని ఏదో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి నాకు పట్టయిందని ఆయన చాలా ప్రగల్భాలు పలుకుతుంది. ఆ విషయంలో అందరూ మనం సహకరిస్తేనే మనకి ఇంత గ్రామ పంచాయతీ మన పిల్లలు ఊరు పెరుగుతుంది. ఊరు షార్ట్ కాదు ఊరు పొడుగవుతుంది. కాబట్టి మనకు అందరికి జాగ్రత్త కావాలి. మీరందరూ కూడా మనం అంతా సంఘటితమయ్యి ఐక్యమత్యమైనప్పుడే సమస్యను పరిష్కరించగలుగుతాం. నాకెందుకు ఓడెట్టిపోతే వీడెట్టిపోతే నాకెందుకు అనుకుంటే ఏడుచుకోవడం కూడా అన్నీ ఉంటుంది. మన ఊరికి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నందుకు మేము కృషి చేస్తాం. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తేనే అనుకున్న గోల్ను రీచ్ కాగలుగుతాం. లేకపోతే చేయలేం. ముందర పోయేటప్పుడు వెనకాల కొక్కులు నరికి అనుకోడు ముందుకు పోతే ఏం పోదు. మంచిని చూస్తే బాగానే అనిపిస్తాం. వారికి ఏం పోయిందంటే పొంగి నరికింది ఒకటి చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నడుపు బిగించాలి ఊరు కోసానికి. ఈ చెడు వ్యసనాలకి ఎవరు కూడా బానిస కాకుండా అనుభవం ఉన్న పెద్ద మనుషులు ఏదైతే చెప్తారో దాన్ని తూచా తప్పకుండా పాటించినట్లయితే మనం ముందుకు పోవడంతో ఇంకో 1-2 నెలల్లో కొత్త ఇల్లు కూడా మనం పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులను కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఇంగిద్దాం. ఇంకేమైనా కార్యక్రమాలు వచ్చినా ఏమొచ్చినా కూడా ఓపెన్గా పెడదాం. ఓపెన్గా ఎవడైతే బీద ఉండో ఎవడైతే దానికి అర్హుడై ఉన్నాడో వాళ్ళని గుర్తిద్దాం. వారికి ఆ కార్యక్రమాలన్నీ చేపడదాం.
మీరందరూ సహకరిస్తేనే మనం ముందుకు పోగలుగుతాం. కాబట్టి ఇంత ఎండలో కూడా వచ్చి ఇంతమంది వచ్చినా ఏది పెట్టినా కూడా కొంతమంది ఉంటాం ఫస్ట్, తర్వాతకు కోకోలుగా వెనక మనం చూస్తే కూడా అంతుపడినంత జనాలు వస్తారు. కాబట్టి మనం చేసే మంచి పనులు చూసి పబ్లిక్ కూడా మన వెంట నడుస్తారు. కాబట్టి వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా ఎవరైతే రాలేకపోయారో అక్కడ ఉన్న వారు కూడా మీరు మెసేజ్ ఇచ్చినట్లయితే మనం అనుకున్నది ఏది కావాలో కోరుకుంటాం అది చేస్తున్న సిద్ధంగా ఉంటాం. మీరందరూ సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి. ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చిన్న మొత్తంలో పెద్దగా దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, గవర్నమెంట్ ఒక ప్రతిజ్ఞ పంపింది, నేను చదువుతా, మీరందరూ చేతులు జాపి ప్రతిజ్ఞ, నేను చదివింది మీరు చదివితే దాన్ని ఒక్కసారి కంక్లూడ్ చేసుకుందాం. మీరందరూ లేచి నిలబడి చేతులు జాపండి. థ్యాంక్ యూ. మొదలు పెట్టండి. అందరూ చేతులు పెట్టండి. నేను పలికండి. నేను స్వయంగా పరిశుభ్రత పట్ల శ్రద్ధగా ఉంటానని మరియు దానికోసం సమయం కేటాయిస్తాను. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి బహిరంగ మల విసర్జన చేయకుండా అవగాహన కల్పిస్తాను. నిర్మించుకున్న మరుగుదొడ్లను వాడుకునేలా ప్రచారం చేస్తాను. చెత్త చెదారాన్ని క్రమ పద్ధతిలో నిర్వహించుకునేలా ప్రజల ప్రవర్తనలో మార్పు తెస్తానని ప్రచారం చేస్తాను. నీటిని పొదుపుగా వినియోగిస్తానని, వృధా నీటిని, వర్షపు నీటిని ఇంకుడు గుంతలకు మళ్లించి భూగర్భ జలనిధిని పెంచేలా ప్రతి ఒక్కరికి చైతన్యం కలగజేస్తాను. విజ్ఞత పాటిస్తూ ప్రజలలో చైతన్యం తెస్తూ స్వచ్ఛ భారత్ మిషన్ గురించి ప్రచారం చేస్తాను. పరిశుభ్రత వైపుకు నేను వేసే ఒక అడుగు భారతదేశాన్ని పూర్తిగా స్వచ్ఛంగా తయారు చేయడంలో తోడ్పడుతుందని నా విశ్వాసం అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై స్వచ్ఛ భారత్. థ్యాంక్ యూ. మీరందరూ ప్రతిజ్ఞ చేశారు. మీ ఇళ్ళకి కూడా నీళ్ళు బయటకు వెళ్ళొద్దు. ప్రతి ఒక్కరికి ఉండాలి. లేని వాళ్ళకు ఫీల్డ్ అసిస్టెంట్ ఎంబడి పట్టుకొని ధైర్యమా ఆడ ఉండి నమ్మకుదా ప్రతి ఒక్కరు స్వీట్